ఫ్యామిలీ పంచాయతీ లోక్సభ టికెట్ కోసం హైకమాండ్ పై సీనియర్ల ఒత్తిడి తలలు పట్టుకున్న కాంగ్రెస్ పెద్దలు కొలికిరాని అభ్యర్థుల ఎంపిక ఎటు తేల్చుకోలేకపోతున్న ఏఐసీసీ ఫస్ట్ లిస్ట్ కుదింపు అందుకోసమే 5 నియోజకవర్గాల్లో ముమ్మర పోటీ నేడు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ హాజరు కానున్న సీఎం రేవంత్ అంటూ ఒకరిని చూస్తాను. ఇక్కడ చూడండి మల్లు బట్టి విక్రమార్క తన సతీమణికి టికెట్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన తమ్మునికి లేదంటే ఒక పారిశ్రామికవేత్తకు టికెట్ ఇవ్వాలని కోరుతా ఉన్నారు. అది కోమటిరెడ్డి ఫ్యామిలీ నుంచి కూడా ఒకరు కావాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా వివేక్ నుంచి వాళ్ళ కొడుకు గడ్డం ఎవరు ఆయన పేరు ఐడియా వస్తలేదు ఆయనకు కూడా టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఫ్యామిలీ పంచాయతీ నడుస్తూ ఉంది. సో చాలా పెద్ద ఎత్తున నడుస్తున్న విషయం కూడా మనం చూస్తాను. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుందో రాష్ట్రంలో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే మొదటి దఫాగా బీజేపీ 9 మందిని, బీఆర్ఎస్ 5గురిని, కాంగ్రెస్ 4 చొప్పున అభ్యర్థులను ప్రకటించాయి. మిగతా సెగ్మెంట్లోనూ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్లో అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారింది. హస్తం పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయమన్న నమ్మకంతో ఆశావాహులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది సస్పెన్స్గా మారింది. ఎవరికి అవకాశం ఇవ్వాలో తెలియక పీసీసీ, ఏఐసీసీ నేతలు తలలు పట్టుకున్నారు. ఆ కారణంగానే ఫస్ట్ లిస్ట్లో కేవలం 4 పేర్లు మాత్రమే ప్రకటించింది. టికెట్ తమ కుటుంబానికే ఇవ్వాలంటూ రాష్ట్రంలో సీనియర్ నేతలు ఏఐసీసీపై ఒత్తిడి పెంచడంలో ఫైనల్ నిర్ణయం తీసుకోలేకపోతున్నది. సొంత లీడర్లతోనే భయం అంటూ ఒకరిని చూస్తాం. హాట్ సీట్గా ఖమ్మం. ఇంకా చూడండి కొన్ని చోట్ల ఫ్యామిలీ వర్సెస్ అదర్స్, మరికొన్ని చోట్ల సొంత పార్టీ వర్సెస్ వలస లీడర్లు అనే తేడాలు కాంగ్రెస్లో పొడవ చూపుతున్నాయి. ఒకే నియోజకవర్గాల టికెట్ కోసం పలు ఫ్యామిలీల నుంచి పోటీ పడడంతో నిర్ణయం తీసుకోవడం ఏసీకి సవాల్గా మారింది. ఖమ్మం, భువనగిరి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ తదితర నియోజకవర్గాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా హాట్ సీట్గా ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కావాలని కోరుకున్నారు. దరఖాస్తు సైతం చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో ఒక దఫా సంప్రదింపులు జరిగాయని పార్టీ వర్గాలే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన భార్య నందినికి అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఇప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఢిల్లీ వెళ్ళినప్పుడు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేశారు. ఈ జిల్లాలో టికెట్ ఈ 2 కుటుంబాల్లో ఎవరికి ఇచ్చినా జిల్లాలో పార్టీ పరంగా రాజకీయంగా పైచేయి సాధిస్తారని, మరో ఫ్యామిలీ ఎదగలేకుండా చక్కెర తిప్పుతారన్న పరస్పర అనుమానాలు ఉన్నాయి. 2 క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న ఒకే జిల్లాలో ఒక పార్టీ నేతలే అయినా ఆధిపత్య విషయంలో రాజీ పడడం లేదు. నాగర్ కర్నూలులోనూ మల్లు రవి వర్సెస్ సంపత్ కుమార్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ బలంగా నడుస్తూ ఉంది. పెద్దపల్లిలోనూ ఈరోజు గడ్డం వివేక్ కొడుకు ఆల్రెడీ గడ్డం వినోద్ ఉన్నాడు, గడ్డం వివేక్ ఉన్నాడు. గడ్డం వివేక్ కొడుకు టికెట్ కావాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. భువనగిరిలో కోమటిరెడ్డి బ్రదర్స్ టికెట్ అడుగుతా ఉన్నారు. సో అందుకే అది ఎవరికి ఇవ్వాలని దాంట్లో ఏమంటారంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కుమార్తెకు భువనగిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన భార్యకు టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక సీఎం రేవంత్కు సన్నిహితంగా ఉన్నందున చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆ సెగ్మెంట్ పై ఆశలు పెట్టుకున్నారు. 3 వైపుల పైరవీలు బలంగా జరుగుతూ ఉన్నాయి. పార్టీ సీనియర్ నేతలు ఉంచే వస్తుండటంతో నిర్ణయం తీసుకోవడం ఏసీ పెద్దలకు సవాల్గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ తరఫున ఎవరికి ఇచ్చినా ఒక రకంగా సర్దుబాటు అయ్యే ఛాన్స్ ఉన్నది. కానీ చామల కిరణ్ రెడ్డికి టికెట్ ఇస్తే ఆ బ్రదర్స్ నుంచి సహకారం ఉండదేమోనని అనుమానం తలెత్తున్నది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో జనగాం మినహా మిగిలిన 6 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, దీంతో ఎంపీ టికెట్ కూడా డిమాండ్ పెరిగింది. సో ఇట్లా మొత్తానికైతే ఫ్యామిలీ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా రెడ్డి పాలిటిక్స్ చాలా బలంగా జరుగుతున్న విషయం కూడా తెలుస్తూ ఉంది. దీనిలో భాగంగా ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వీళ్ళు బీసీలకు టికెట్లు ఇస్తారా ఇయ్యరా అనేది ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. బీసీలకు అసలు టికెట్ ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. ఓన్లీ రెడ్డి డామినేషన్ తప్ప ఏది లేదు కాంగ్రెస్ పార్టీలో.